యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాతం చెబుతూ పద్మ గారు యథావిధిగా ఈరోజు అంత కొత్త కలెక్షన్లతో మేము ముందుకు వచ్చేసానండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి. లైక్ మస్ట్గా వేసుకోండి. మీరు వేసుకునే లైక్ నా ఛానల్ కొంతమందికి రీచ్ అవుతుందని తెలియజేసుకుంటూ మంచి కలెక్షన్ అండి, చాలా బాగున్నాయి. మీకు నచ్చితే కనుక వాట్సాప్కి వచ్చేయండి. ఓకే, నా నా కాన్సెప్ట్ ఎలా అంటే కంపల్సరీ చీర కొనాలని రూల్ కాదు. చూసి ఒక లైక్ వేసుకోండి, ఎంజాయ్ చేయండి. రేటు నేను ఎందుకు చెప్పట్లేదు అంటే రేట్ చెప్తే మళ్ళీ అడుగుతున్నారు కాస్ట్ ప్లీజ్ అని, అది నాకు ప్రాబ్లం. ఇది ప్యూర్ టసర్ అండి, ప్యూర్ అంటే ప్యూర్ టసర్. నాకు మంచి మంచి అంటే ఫ్రెండ్స్లా ఉన్న కస్టమర్ ఉన్నారు. అంటే ఊరికి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళు చాలా తక్కువ, చీర కోసమే వచ్చేవాళ్ళు. నాకు ఫ్యామిలీ మెంబర్స్ అనమాట నా కస్టమర్స్ అందరూ, సబ్స్క్రైబర్ అందరూ కూడా. ఓకే, కొంతమంది ఉంటారు వాళ్ళు ఈగో సాటిస్ఫై అవ్వకపోతే ఉంటుంది కదా ఎవరికైనా, ఒకటి తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది. పద్మగారేమో బిజినెస్ చేసుకున్న వాళ్ళు కొంచెం తగ్గి ఉండాలా, అబ్బెబ్బే నువ్వు కొంటే కొను లేకపోతే లేదనే మనస్తత్వం. ఎలాగా నేనే మారాలి, కస్టమర్ మారరు. ఎప్పుడు కూడా మనం ఒక ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు మనమే తగ్గాలి, తగ్గితేనే అందరికీ దగ్గర అవుతాం. నీ ఫోజులన్నీ నీ ఇంటి వరకే, ప్లాట్ఫామ్ మీద కాదు కదా. అది నన్ను ఉద్దేశించి చెప్తున్నాను. నేను తిడతానండి, తిట్టడం అంటే నేను చూపించను చెప్పను అని. ఇదిగోండి, ఇది ప్యూర్ టసర్ శారీ. ఒకవేళ మీకు నచ్చితే వాట్సాప్కి వచ్చేయండి. ఓకేనా, ఇవన్నీ కాస్ట్ ఉంటాయండి, ఇవేమి డిస్కౌంట్ ఐటమ్ అయితే కాదు. ఓకే, అదొకటి సూపర్ కలెక్షన్ అనమాట. మంచి మంచి చీరలు చూపించాలని వచ్చేసా. ఓకే, ఎంత నచ్చిందో ఈ చీర నాకు. ఓపెన్ చేస్తే ఊడిపోతుందని భయం అండి. అది ఊడిపోయింది. ఇది పౌటంచి వస్తుందండి, ఫోల్డింగ్ చేయలేనని భయం మళ్ళీ. ఓకే, అదే చిన్న ప్రింట్ ప్యూర్ క్రేప్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా. ఇది బ్లౌజు. శారీ అంతా వచ్చేసి కంచి బార్డర్తో ప్యూర్ క్రేప్ శారీ. అంటే ఇది తీసేయటం బెస్ట్, లేకపోతే గోల్ చేసేస్తాను. అదిగోండి చీర అంతా ఎట్లా ఉంటుంది, ఎంత బాగుంది చూసారా. నేను తిరగేసి చూపిస్తున్నాను. తిరగేసి అంటే చిన్న బార్డర్ కిందకి, పెద్ద బార్డర్ పైకి పెట్టాను. మళ్ళీ దీన్ని నిప్పితే ఊడిపోతుందని భయం వేస్తుంది. అలాగే ఉండండి, తిప్పుతాను ఇటు. అది లెక్క కదా. ఇది పై బార్డరు, ఇది అడుగు బార్డరు. ఈ చీర నాదే, 80% ఇవ్వను. ఇంత బాగుందని అనుకోలేదు, నేను ఓపెన్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు ఓపెన్ చేశాను కదా, అదిరిపోయిన చీర. ఇది పళ్ళు, ఇందాక మీకు చూపించేసాను ఆల్రెడీ. క్రేప్ బ్లౌజ్, ప్రింటెడ్. ఇది చీర, ఇది నా అదే. చీరలు బాగుండేటప్పుడు హుషారు వస్తుందండి ఎలా అయినాని. దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది. ఇది పద్మగారి చీర, ఇది కూడా పద్మగారి చీరే, ప్యూర్ లెనిన్ చీర. ఇదిగోండి ఇలా, ఇది పళ్ళు, చిన్న ప్రింట్ ఏదో బ్లౌజు. అదిగోండి ఇది ప్లెయిన్, ప్లెయిన్ది బ్లౌజు. శారీ అంతా అలా ఉంటుంది. బాగుందా, చాలా బాగుంది. జూట్ లెనినండి, మరీ బరువేమీ కాదు. బార్డరు, ఈ బార్డరే కొంచెం బరువు ఉంది. చీర అయితే చాలా బాగుంది. మీకు ఓకే అనుకుంటేనే వాట్సాప్కి రండి. ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసాను చూసారా, ఫస్ట్ ఇది నాదే అని. సేమ్ దాంట్లోనే ప్రింట్ డిఫరెన్స్, అదే మెటీరియల్. అదిగోండి ఇది శారీ అంతా. ఇది పౌటంచు, ఈ కొంచెం మొక్క పౌటంచు, ఈ చిన్న ప్రింటెడ్ బ్లౌజు. చాలా బాగా ఇచ్చారండి, ఇది ఎంత బాగుందో బ్లౌజు. ఓకేనా, చీర అంతా చూపిస్తాను. అది చీర బాగుంది. నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. ఈ చీరలు ఇంకా చూడక్కర్లేదు, తిరుగులేని చీరలు. మీరు ఎంత వాడినా 10 సంవత్సరాల పైన మన్నుతాయి, ఇలాగే ఉంటాయి. రంగులు వెలిసిపోవటం, పాడైపోవటం. ఫస్ట్ టైం డ్రై వాష్ అండి కంపల్సరీ. ఇవైతే డిస్కౌంట్ చీరలు కాదు.
నేను రేట్లు వీడియోలో చెప్తాను, మీకు నచ్చితే ఆర్డర్ చేసేసుకుందరు. కానీ వచ్చేసిందండి మంచి చీర. ఇది కూడా ప్యూర్ జార్జెట్ శారీ. ఇదిగోండి బ్లౌజు. ఇది షిబోరి ప్రింట్ వచ్చి హ్యాండ్స్కి ఇలా బార్డర్ వచ్చి చాలా నచ్చింది చీర నాకు ఇది. అదిగోండి శారీ అంతా. అవి మా పంతులు గారు అడిగారు ఏదో డెకరేషన్కి కావాలని ఆ పేపర్లో. చీరలు ఓపెన్ చేసి ఇస్తాలేండి అన్నాను. కానీ ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది. అద్భుతం. ఎవరికైనా పిల్లలు పెళ్ళిట్టుకున్న వాళ్ళు ఉంటే కొనుక్కుని దాచుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా మోడల్ పోదు ఇది. ఇదిగోండి ఇది బార్డర్, పై బార్డరు. పౌటంచుకు మాత్రం ఎక్కువ వర్క్ ఇచ్చారు. ఇవన్నీ ముత్యాల వర్క్. ఓకేనా. శారీ అంతా చిప్స్. భలే ఉంది, ఒక రేంజ్లో ఉంది. నా వయసు దాటేసిందండి ఈ చీరలు కట్టుకోనాకి. కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు ఇలా స్కిన్కి, ఏమంటారంటే స్కిన్ టచ్. ఈరోజు మావిళ్ళమ్మ గుడికి వచ్చి కస్టమర్ ఇంటికి వస్తామని మెసేజ్ చేశారు. 2 తర్వాత రండి చెప్పా. ఇంటికి వచ్చిన కస్టమర్ ఎవరైనా సరే క్యాష్ అండి, నో ఫోన్పే, నో జీపే. మీ దగ్గర డబ్బులు లేకపోతే డ్రా చేసుకురండి తప్ప ఫోన్పే చేస్తానంటే నేను చీరలు ఇవ్వను అసలు. నేను మా ఆడియేటర్కి అన్ని ప్రతి రూపాయికి నేను, అంటే నాది వైట్ అండి, బ్లాక్ మనీ కాదు, వైట్ అంతా. వైట్ అని అంటారు క్యాష్. అందువల్ల నేను ప్రతి రూపాయి సమాధానం చెప్పాలి. ఇదిగోండి జిఎస్టీ బిల్ ఉంది కదండి, జిఎస్టీ తీసుకుంటాను కదా నేను. ఎవ్రీ 3 మంత్స్కి జిఎస్టీ రిటర్న్స్ వేస్తాను, బిల్స్ రాసుకుంటాను. పద్మగారి సింగిల్ హ్యాండ్తో చాలా వర్క్ చేస్తుంది. ఇది బాగా నచ్చేసింది చీర. బార్డర్ చూడండి ఎంత బాగుందో, ఇంటు కుట్లా కుట్టి భలే ఉందండి. ప్యూర్ జార్జెట్ శారీ అండి. మీకు ఎవరికైనా నచ్చితే ఆర్డర్ చేసేసుకోండి. ఇవి ఇక్కడ వరకు. ఇక్కడి నుంచి సెమీ టసర్, టసర్లో సెమీ బాగుంది కదా చీర. ఇది పౌటంచు, చిన్ని ఫ్లవర్స్. ఇదిగోండి ఈ ఫ్లవర్ బ్లౌజు, అంటే తిరగేసి ఉంది కాబట్టి మీకు డార్క్గా కనిపించదు. ఇది కనిపించిందా, అది. శారీ అంతా ఇలా ఉంటుంది, చాలా బాగుంది. నాకు ఇందులో గ్రీన్ ఉంది, డ్రై వాష్ అయిపోయి ఉంది, లేకపోతే కట్టుకునే చేద్దాం అనుకున్నాను వీడియో. రోలింగ్ అయిపోయింది, అదైనా చూపించాల్సింది కదా. నెక్స్ట్ ఎప్పుడన్నా చూపిస్తా. ఇది సెమీ టసర్. ఇది ఇందాక ఒక చీర చూపించాను, నాకు కూడా ఉంది చీరని. ఇది ఖాదీ లెనిన్, టిష్యూ ఖాదీ లెనిన్ అనమాట. ఇది కూడా బ్లౌజ్ ఫుల్ వర్క్ ఉంటుంది, చీర అంతా అలా ఉంటుంది. ఇలా ఉంటుంది చీర. ఇదిగోండి బ్లౌజు. ఇది హ్యాండ్కి వచ్చింది, ఇలాగే బ్యాక్ నెక్ వస్తుంది, 2 చేతులకి కూడా అలాగే వర్క్ ఉంటుంది. చీర అంతా అలా ఉంటుంది. ఈ చీరలు ఎవరైనా కొనుక్కోవచ్చండి, ఎవరైనా కట్టుకోవచ్చు 60 ఇయర్స్ వరకు, చిన్న పిల్లల దగ్గర నుంచి. బాగుంది కదా. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి, ఓకేనా. అలాగే ఇది కూడా సెమీ టసరే వర్క్, కాంతా వర్క్ అంటారు. కానీ ఇది ముడి సూది మీద నుంచి దారం ఇలా తేవటం అనమాట. నేను కుట్టేసేదాన్ని ఇది. అదిగోండి ఇలా బార్డరు, మొత్తం చీర అంతా బార్డర్ వస్తుంది, శారీ అంతా అలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి రెడ్ది, ప్లెయిన్ రెడ్ వచ్చింది, చేతికి బార్డర్ వచ్చింది. అదిగోండి ఇది బ్లౌజ్. బ్లౌజులు చూపించకపోతే ఇంత చీర చూపించి కొనకపోయినా చూడాలనుకుంటారు. బ్లౌజే ఇంపార్టెంట్ శారీకి, గుండెకాయ అనమాట. అందుకని కంపల్సరీ బ్లౌజ్ ఎలా ఉంది మేడం అని అడుగుతారు. మాకున్న టెన్షన్లతో చిరాకు పడతాను నేను. మరి కస్టమర్ అలా చిరాకు పడకూడదు కదా, అది తెలుసు. కానీ అసహనం, చాలా వర్క్ అయిపోయి. ఇదిగో స్క్రీన్ షాట్ తీసుకోండి. జెడ్ బ్లాక్, మరీ బ్లాక్ కాదు, బాగుంది. ఇది కూడా సింగిల్ పీస్ అండి, ఇది కూడా సింగిల్ పీసు. చాలా వరకు
ఈ వీడియో అంతా సింగిల్ పీస్లే ఉన్నాయి. ఇది కూడా మొత్తం 3 పీసులు అయిపోయి సింగిల్ పీస్ ఉంది. ఇది చీర, ఇదిగో బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంది. ఇవి సరదాగా బాగున్నాయి, పార్టీ వేర్గా చిన్న చిన్న ఫంక్షన్లకి కట్టేసుకోవచ్చు అనేసి కొన్నాను అనమాట. ఈ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఈ వీడియో ఏమి నో డిస్కౌంట్ అండి. ఓకే, మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. వచ్చింది నా ఫేవరెట్. ఇది నా ఫ్రెండ్ ఉంది వైజాగ్, అరుణ. దానికోసం పెట్టాను. వస్తానంతే, సంక్రాంతికి రాకుండా వెళ్ళిపోయింది. పంపించేయాలి, ఇంకా పంపించాలనుకుంటున్నాను, అవ్వట్లేదు. ఇదిగోండి, ఇది శారీ అంతా ఇలా ఉంటుంది. అద్భుతం కదా, అది వైట్గా ఉంటుంది మనిషి, భలే. దానికి బ్లాక్ ఇష్టం బాగా. ఇది బ్లౌజ్ బాగుందా, చాలా కదా. స్క్రీన్ షాట్. ఎవరినిదే? ఇది నా ఫ్రెండ్ చీర తగిలేసి దీంట్లో, అంటే సంక్రాంతికి వస్తుంది అనుకున్నాను, ఇంటికి రాకుండా వెళ్ళిపోయింది. నా ఫ్రెండ్ అంటే ఎలా ఉంటుందని చూడండి, ఇన్స్టాలో ఉంటుంది, పుత్తూరి అరుణ అని పేరుతో. సినిమా యాక్టర్ ఎందుకు సరిపోద్దని ముందు, అంత బాగుంటుంది మనిషి. ఇదిగోండి, ఫాలో అవ్వండి కావాలంటే. ఇది పౌటంచు, ఇది బ్లౌజు ఎంత బాగుందో. ఇది శారీ, కలర్ కాంబినేషన్ చూసారా? నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. ఇవన్నీ అద్భుతమైన చీరలండి. ఇది బార్డర్, పై బార్డర్, ఇది అడుగు బార్డర్. ఎంత తక్కువ రేటు చీర కట్టుకున్నా ఎంత బాగుంటుందో అమ్మాయికి. ఇది తందే చీర, మళ్ళీ కలిసిపోతుంది బాబాయ్. బాగుందా? ఇవన్నీ ఎక్కడో పెడతాను, వెతకలేను, దానికి పంపించాలి ఎలాగనే. ఫస్ట్ ఇందాక ఒక వీడియోలో చూపించాను ఈ చీర, అందులో ఇది ఒక కలర్. నచ్చితే ఆర్డర్ చేసేయండి. ఇది పౌటంచు, ఇది బ్లౌజు. పై బార్డర్ చిన్నగా ఉంటుందే, ఇదిగో చిన్న బార్డరు, అడుగు బార్డర్ పెద్దగా వస్తుంది. స్క్రీన్ షాట్. నచ్చితే ఫోటో తీసుకుని పెట్టండి వాట్సాప్కి, ఓకేనా? ఇదిగోండి కరుంగాళి మాల, ఇలాగ వెండిలో చేయించేసుకున్నాను. ఇలా బాగుంది కదా. నన్ను చూసి చాలామంది పూసలో అన్నీ మొదలెట్టారు ఈ వీడియోలో. చూశాను. నేనే పెద్ద పూసలు దాన్ని అంటే నన్ను ఫాలో అవుతారు ఏంటో. తిడతారు మా వాళ్ళు అందరూ, పూసలు దానిలాగా ఏంటి ఆ పూసలన్నీ చేతులకి అన్నీ అని. నాకు ఇష్టం అలాగా. ఇది పౌటంచు, బ్లౌజ్ కూడా సింపుల్గా ఉంటుంది. హ్యాండ్కి ఇదిగోండి మార్క్ ఇచ్చాడు, చేతికి ఓన్లీ బుటీ వస్తుంది, ఒక బుటీ. ఇట్లా భలే ఉంది చీర. మనం ఆ చీరకి వెళ్ళకుండా బ్లౌజ్కి ఈ గ్రీన్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చీర. గ్రీన్ ప్లెయిన్ బ్లౌజ్ పెట్టుకుని చేతికి ఆ బార్డర్ వేయించుకుంటే, నేనైతే అలాగే వెళ్తానండి. స్క్రీన్ షాట్. బాగుందా? తర్వాత ఫోల్డింగ్ చేస్తా. ఇవన్నీ మడతలు పెట్టుకోవాలి మళ్ళీ నేను మొత్తం. ఇప్పుడు ఇందాక ఒక చీర చూపించాను, ఇందులో ఈ కలర్ చూడండి ఎంత బాగుందో కదా, గ్రీన్ షేడ్లు. ఇదిగోండి, ఇది బ్లౌజు, వెనకాల నెక్, హ్యాండ్, చీర అంతా చూడండి ఎంత బాగుందో. ఇది కూడా కుట్టించుకుంటే బాగుంటుంది. ఇది ఏమైందంటే కట్టు చెంగు నుంచి తగ్గుకుంటా వచ్చి పౌటుకు వచ్చేటప్పుడు పెరిగింది, అందువల్ల పౌటు దగ్గర ముద్దగా ఉంటుంది. అలా కుర్చీళ్ళ వరకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంటుంది. మీకు నచ్చితేనే ఫోటోలు పెట్టండి, ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి. చీర ఇది మూడో చీర. ఇందులో కలర్స్ ఈ కలర్ మారుతాయి. ఈ బార్డర్ ఏ కలర్ ఉంటే ఫ్లవర్ ఆ కలర్కి వెళ్ళిపోతుంది. ఇదో చీర ఉంది,
బాగున్నాయి కదా ఇవి చీరలో. చేతికి బార్డర్ వచ్చిందండి, ఇది పౌటంచు. చేతికి కూడా చిన్న బార్డర్ వస్తాయి, బ్యాక్ నెక్ కూడా వస్తుంది, మధ్యలో అంతా వర్క్ ఉంటుంది ఓణి వరకు. మిగిలిన ప్లేస్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వర్క్ ఉంటుంది. ఇది సెమీ టసర్ చీర. ఓకే, ఇంక ఈ చీరలకు అంతు పొంతులు ఎన్ని ఉన్నాయి చూసారా. ఇవి బాగా నచ్చినాయి నాకు చీరలు, అందుకే ఎక్కువ కొన్నా. మరి 10,000 దాటేసి కొనుక్కోలేని వాళ్ళందరూ పెళ్ళిళ్ళు కూడా కట్టేసుకోవచ్చండి. పెళ్ళికి వెళ్ళిపోవచ్చు చీర కట్టుకుని హాయిగా, పక్కోళ్ళ పెళ్ళికి, పక్కింట్లో పెళ్ళికి. అదిగో ఇది పౌటంచు, ఈ రెడ్ బ్లౌజు బాగానే కనిపిస్తుందా. ఇది చూడండి కలర్ ఎంత బాగుందో, పీచ్ కలర్, పింక్. ఇలా ఉంటుంది చీర అంతా. ఇది వచ్చేసి పౌటంచు, ఇది పై బార్డర్, చిన్న బార్డరు. ఇది బ్లౌజు. ఓకే, క్లియర్గా ఉంది కదా, ఇంకా ఓపెన్ చేసేది ఏముంది. ఇట్లానే నచ్చితే ఫోటో పెట్టండి. ఇవన్నీ రీజనబుల్ ప్రైజుల్లో ఉన్నాయండి, మరి ఈ కాస్ట్ టూ మచ్ కాస్ట్ కాదు, మంచి కాస్ట్లో ఉన్నాయి. కొన్ని చీరలు, కొన్ని రేట్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని లో కాస్ట్లో ఉన్నాయి. చూడండి ప్యూర్ టసర్ ప్లెయిన్ సాటిన్ బార్డర్తో. ఈ చీరకి నేను ఏదన్నా ప్రింట్ వేయించాలా, లేదన్నా బ్లౌజ్ చేయించాలా అనేది ఇంకో చీర వెళ్ళిపోయింది. సాటిన్ బార్డర్ వచ్చి టసర్ ప్యూర్ బాగా ఫ్యాషన్ ఇప్పుడు. ఇదిగోండి ఇది పళ్ళు, బ్లౌజు ఓన్లీ ప్లెయిన్ అంతే. ఇది ప్లెయిన్ బ్లౌజు, అది పౌటంచు. దీనికి ఇంకా ప్రత్యేకంగా చూపించడానికి ఏముండదో, ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. లేదనుకుంటే మనం దీనికి ప్రింట్ వేయించేసుకోవటమే, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఏదో ఒకటి. ప్యూర్ టసర్ శారీ అండి ఇది. ఇందులో 3 కలర్స్లో ఇది ఒకటే ఉన్నట్టుంది గుర్తు నాకు. ఇది ప్యూర్ అండి, జూట్ పట్టు. ఇది ప్యూరు, ఇది ప్యూరే. ఎంత కొంచెం చీర. ఇది మా అమ్మ ఉన్నారు, ఆ అమ్మకి బాగుంటుంది, బాగా కట్టుకుంటారు ఆవిడ, పట్టు చీరలే కడతారు కాబట్టి. అదిరిపోయిన చీర. ఇదిగోండి రిచ్ పళ్ళు, జూట్ పట్టు అనమాట ఇది. ఇది బ్లౌజు. శారీ అంతా పైన ఏమో చిన్న బార్డరు, శారీ అంతా మీనా బుటీ బార్డర్లో ఇలా గోల్డ్ జరీ, సిల్వరు గోల్డ్ ఇచ్చారు మిక్స్డ్. ప్యూర్ అండి ఇది. ఇదైతే 10,000 పైన ఉంది చీర, తక్కువ ఉండదు. ఓకే, నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. గంధం కలర్ వచ్చించుండి, ఎంత మంచి కలర్ అంటే. నాకు నందిగామ ఎమ్మెల్యే ఉన్నారు, ఆ అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు ఏంటి, తెలుగుదేశం ఎమ్మెల్యే. ఆవిడ ఎల్లో చీర ఏది కనిపిస్తే చాలు ఫోటో పెడతారు నాకు, గ్యారంటీ చీరకు వస్తారు. ఇదిగోండి ఇది బ్లౌజు. అదిగోండి చీర చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ప్యూర్ అండి, ఇది కూడా 10,000 దాకా ఉంది, పైనే ఉందో ఇంకా కొంచెం. ప్యూర్ కలిసింది ఇందులో, ఇది ఒకటి. అబ్బా సూపర్ సూపర్, భలే ఉంది కలర్. ఇదిగోండి ఎలా ఉంటుంది చీర. ఇది చిన్న పౌటంచులు ఇస్తారు, బ్లౌజ్ సేమ్ బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది. అదిగోండి ఇది బ్లౌజ్, కనిపించిందా చీర. ఇది పై బార్డర్ వచ్చేసి ఇది. ఓకే, మంచి బ్లూయే, అసలు
ఎప్పుడు నేను ఈ బ్లూ వీడియో చేయలేదు, ఫస్ట్ టైం ఈ కలర్ ఇవ్వటం. అంటే ఆ చీరల్లో అన్ని రంగులు నచ్చేసి వేసేసాను అనమాట. ఇవాళ ఎక్కువ కొత్తవి అన్నీ చెప్పాను కదా, ఇవి అసలు ఫిల్టర్ అయిన చీరలు కాదని, అన్నీ కొత్తయే. ఇదో చీర, ఇందులో ఈ బూటీలు మారుతాయి, ప్లెయిన్ ఉంటాయి, చెక్స్ ఉంటాయి, రకరకాలు అనమాట. ఏది బాగుంటే అది. ఇది కూడా సింగిల్ బార్డరు, పళ్ళు ప్యూర్ అండి. ఇది కూడా మొన్న మా ఇంటికి బెంగళూరు నుంచి అమ్మ వచ్చారు, ఆవిడ కట్టుకొచ్చారు ఇదే బ్లూలో. ఎంత బాగున్నారో అసలు. కుదిరితే ఫోటో ఇచ్చి ఫోటో పెట్టిస్తా. చీర కంచిలో, కంచి అమ్మవారిని ఇచ్చారు నాకు, చెప్పాను కదా. ఆ అమ్మ మన ఇంట్లో మొన్న పూజ జరిగినప్పుడు వచ్చారు అమ్మ. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. బాగుంది కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి ఇది ఎంత బాగుందో. ఈ బాబీ పేపర్లు గోల. ఆమయ్య, ఇది నా అదే ఏమైనా సరే ఏదోటి అవుతుంది, చీర మాత్రం నేనే కడతా. ఇదిగోండి ఎలా ఉంటుంది, లైట్ కలర్. ఈ బార్డర్ చూడండి, కలర్ కాంబినేషన్ చూడండి. అసలు ఓపెన్ చేస్తే ఫోల్డ్ చేయలేనని భయం వేసేస్తుంది, కానీ చిన్న డిజైన్. ఇది బ్లౌజ్, ఇది శారీ. ఏమన్నామనండి, నాకు కొంచెం పేస్టల్ కలర్ ఇష్టం కదా ఈ చీర. నా అదే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు కనుక నచ్చితే. మరి నాదే అన్నావు కదా ఇస్తావా అని అడుగుతుంది ఒక్కొక్క. కొనుక్కోరు కానీ క్వశ్చన్లు వేయటానికి ముందుంటారనమాట. ఇది ఒక చీర అండి, సెమీ టసర్. ఇది బ్లౌజు, ఇది శారీ. ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అని ఎగిరిపోతున్నాయి ఇవి పక్షులు. ఈ బిజినెస్ వదిలేసి ఎటన్నా ఎగిరిపోతే భలే ఉంటుంది అనిపిస్తుంది నాకు కూడా. ఎటు వెళ్ళినా ఇంటికి రావాలి కదా మళ్ళీ, అందుకే చచ్చి చెడి చేస్తున్నాను అనమాట. ఇంట్రెస్ట్ ఉండాలి కదా, బాగా ఇంట్రెస్ట్ ఉండాలి. చీరలు బాగుంటే ఇష్టం వచ్చేస్తుంది అనమాట. చూసిన చీర ఇంకోసారి చూస్తే ఇంట్రెస్ట్ పోతుంది నాకు. నా కోసమైనా చీర ఒకటి కొనుక్కుంటే, ఇది కొద్ది కలర్ అటు ఇటు ఉందంట. ఇవి సూపర్ శారీస్ అండి. ఇది కూడా ఒకటో రెండో ఉన్నాయి అంతే. ఇవి నేను మామూలుగా వీడియో చేసేసి ఇచ్చాను. రెడ్ ఏదో ఉండాలి ఇందులో. అద్భుతం అనమాట కలర్ కాంబినేషన్. ప్లెయిన్ బ్లౌజు, చేతికి బార్డరు. ఓకే, ఇది ఒకటి. ఇవి నా దగ్గర ఉందన్నాను కదా, ఇందులో కలర్ చీర ఎంత బాగుంది చూడండి. ఇది బ్లౌజు, ఈ పువ్వులు. శారీ అంతే ఇలా ఉంటుంది. నచ్చితే ఫోటో పెట్టేయండి నాకు. వీడియోలు చూసేసి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ వేసేయండి. 1,00,000 సబ్స్క్రైబరు రీచ్ అవుదాం తొందరగా. చేసి ఎంకరేజ్ చేయండి. ఇది పళ్ళు అండి. ఇది కూడా ప్యూర్ టస్సర్ శారీ. ఇది పళ్ళు నిమ్మపండు కలర్. ఇదే సేమ్ ప్లెయిన్ బ్లౌజు, గ్రే కలర్ శారీ. చాలా లైట్ వెయిట్ ప్యూర్ టస్సర్ అనమాట. అదిగోండి అలా ఉంటుంది చీర. బాగుంది చీర. నచ్చితే కనుక ఫోటో పెట్టండి. అలాగే ఇదిగోండి, ఇది కూడా ప్యూర్. ఇందులో కట్టుకొచ్చారు అమ్మ. సేమ్ చీర, కలరు బ్లూ. ఇది బార్డర్, పై బార్డరు. ఇది ప్యూర్ అండి శారీ. ఇది పళ్ళు. పెద్ద పెద్ద పన్నాలు వచ్చి, అయినా ఓ చీర కుట్టించుకుని నేను కట్టుకుని వీడియో చేస్తే బాగుంటాయి ఇవి చూపించాలంటే. అప్పుడు అడుగుతారు కంపల్సరీ. నెక్స్ట్ అలాగే చేస్తా. ఇది ప్యూర్ శారీ అండి. నేను నిజంగా చెప్పాలంటే ఓ పక్కన పెట్టించారే.
ఇవాళ మీకు చూపించేసా. మొన్న ఒక వీడియోలో చూశాను, పురంధరేశ్వరి కట్టుకున్నారు ఇదే చీర, కలర్ కాంబినేషన్. హడావిడిగా లేని చీరలు రేట్లు ఎక్కువ ఉంటాయండి. హడావిడిగా ఉన్న చీరలు రేట్లు చాలా తక్కువ ఉంటాయి. అందుకు మనం బాగా రేట్లు రీజనబుల్గా తగ్గించేసి ఇచ్చేయచ్చు. డిగ్నిఫైడ్గా ఉన్న చీరలు రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఇదిగోండి, ఇది కూడా చంద్రకాంత్ రంగు. ఇది బ్లౌజు. శారీ అంతా కూడా మధ్యలో ఇలా బుట్టీసు, అలా గోల్డ్ బుట్టి, పైన ఇలా చిన్న బార్డరే. బాగుంది కదా చీర. స్క్రీన్ షాట్, నచ్చితే స్క్రీన్ షాట్. ఇంకా నేను కట్టుకున్న చీర అంటారా, గద్వాలు సీకో చీర, గద్వాలు. దాంట్లో ఇదొక కలర్, ఇందులోనే సేమ్ ప్రింట్ సేమ్ డిజైన్. అదిగోండి, ఇదొక కలర్, కనకాంబరం కలరా, పింక్. అదిగోండి, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఓకే, బాగుంది కాంబినేషన్. ఇంకా సరిగ్గా మడతలు అవన్నీ పెట్టలేదు ఇవాళ, అన్నీ పాడేసాను. బోల్డ్ పని ఉంటుంది నాకు, మడతలు పెట్టుకుంటే చూపిస్తే టైము సరిపోదు. ఇదిగోండి పద్మగారి చీర, బటర్ఫ్లైస్. లాస్ట్ టైం ఒకసారి కూడా తెచ్చాను ఈ చీర. ఇది పద్మగారి చీరే, ఇది పౌటంచు, ఈ ప్లెయిన్ బ్లౌజు, చేతికి బార్డరు. ఇది కలర్, ఇది బ్లౌజ్ అండి. ఎంత బాగుంది చూసారా డిజైన్, అలా సెల్ఫ్ డిజైన్లో. ఇది శారీ అంతా. ఓకే, ఇట్లా ఉంటుంది. ఎంత బాగుంది చీర. ప్యూర్ లెనిన్ శారీ అండి, జూట్ లెనిన్. ఇప్పేసాను మడత. ఓకే, ఇది కూడా ప్యూరే. ఇందాక చెప్పాను కదా, ఈ చీరలో ఒకదాని మించి ఒకటి ఉన్నాయని. ఇదిగోండి డిజైన్ ఎలా ఇచ్చారంటే చాలా పల్చగా ఉంటుంది చీర. అంటే అదిగోండి లైట్ వెయిట్. ఇది ఇలా బార్డరు, దానికి ఈ చిన్న ప్రింటెడ్ ప్యూరు క్రేపు. అది బ్లౌజు. కనిపించిందా? శారీ ఇప్పాను అనుకోండి, ఇంకా నా పెళ్ళే. అమ్మ ఇలా ఉంటుంది చీర అంతా. అద్దాలు వచ్చి అవుట్లైన్ వర్క్ వచ్చి ఫ్లవర్కి బాగుంది కదా. ఓపెన్ చేస్తే సూపరేనండి చీర. చూపిందాం ఒకసారి. అదిగో. ఓకే, భలే ఉంది కదా. ఇవి కాస్ట్లీ చీరలు అండి చాలా. ఈ పక్కనంతా పెట్టాను అవన్నీ కాస్ట్లీ చీరలు. రెడ్ది సింపుల్గా ఉన్న చిన్న ప్రింట్తో బ్లౌజు. స్క్రీన్ షాట్. ఇందులో ఇంకోటి, నేను ఇది పళ్ళు మాత్రమే జామ్దాని, నేను హాఫ్ జామ్దాని వచ్చిన చీర కొనుక్కుంటే ఫ్రెండ్ పట్టుకెళ్ళిపోయారు. ఇది గ్రే, ఇది ప్యూర్ సారీ. బాగా రేట్ ఉంటుందండి, 20,000 దాకా ఉంటుంది, 18 వరకు ఉంటుంది. తక్కువ రేట్ అయితే ఉండదు. ఇది పళ్ళు, ప్లెయినే బ్లౌజు, జామ్దాని వర్క్ వచ్చి ప్యూర్ శారీ. ఉంచాలా? ఇది పళ్ళు, పళ్ళు మాత్రమే వర్క్. బ్లౌజ్ కూడా రన్నింగ్ ఇదే ఇచ్చేసాడు. మనం అది మానేసి రెడ్ బ్లౌజ్ పెట్టుకుంటే బాగుంటుంది. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎంత బాగుంది చూసారా చీర. ఇందులో ఇంకు బ్లూ ఇంటికి వచ్చారు కస్టమరు, ఆవిడ పట్టుకెళ్ళిపోయారు. ఇంక ఇక్కడి నుంచి మీరు ఎప్పుడు, నేను అప్పుడప్పుడు వీడియోలు చేస్తూనే ఉన్నాను. చందేరి శారీస్, ప్యూర్ చందేరి శారీస్, కాంతా వర్క్ వచ్చి పళ్ళు, ఇదే సేమ్ బ్లౌజు, చేతికి ఇలా బార్డరు. శారీ అంతా ఇలా ఉంటుంది డిజైన్. ఓకే,
ఈ మడతలు ఇప్పేసి మడతలు పెట్టలేనండి మళ్ళీనే, అందుకని అంటే ఇలాగే చూపిస్తాను. మరి చందేరి, ఇది కూడా చందేరి, ఇది పిచ్చివాయి ప్రింట్ లాగా వచ్చింది. పళ్ళు, బ్లౌజు ఎంత బాగుందో. బ్లౌజ్ కోసం చీర కొనుక్కోవచ్చు, అంత బాగుంది బ్లౌజు. ఇవి రేట్ తక్కువేనండి, 4000 లోపే ఉంటుంది చీర. అదిగోండి, నాకు 1200, 1300, 900 చీరలు నా దగ్గర అసలు లేవు, అమ్మను కూడా. ఒక కాటన్ చీర ఒకటే ఆ రేట్లో ఉంటాయి మీకు. ఇది చందేరి, ఇది కూడా ప్యూర్ చందేరి, డిజిటల్ ప్రింట్. ఇది పౌటంచు, సేమ్ ప్లెయినే బ్లౌజు. ఇదిగో ఇది బ్లౌజు, ఇది ప్లెయిన్. అంతే, ఇట్లా ఉంటుంది చీర అంతా. అదిగో ఇలా పౌట్ వేసుకున్న వరకు ఇలాగ పైన అంచు ఇచ్చారు. మిగిలిన కుర్చీల వరకు ఫ్లవర్స్ ఉండవు, లోపల కుర్చీలు దోపులోకి వెళ్ళిపోతాయి కదా. నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ఈ చీర. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది కూడా చందేరియే. ఈ బార్డర్ బాగుంటుందండి, థ్రెడ్ బార్డర్ వస్తుంది, గోల్డ్ కాదు. ఇందులో నిన్న ఎల్లో నేనే వీడియో చేస్తే ఎల్లో శారీ అయిపోయింది. అదిగో ఎంత బాగుందో, ఫ్లవర్స్. సేమ్ ప్లెయినే బ్లౌజు. ఇదిగో బ్లౌజు. అదిగో బాగుందా, ఎంత బాగుందో కదా. గ్రే కలర్ చాలా బాగుంది, ఫ్లవర్స్ అది డిజైన్. స్క్రీన్ షాట్. ఇంకా లాస్ట్, ఇది కూడా నా ఫేవరెట్ చీర అండి. ఇది 3వ చీర ఇందులో. ఇదొకటి ఇలా పళ్ళు ఉంటుంది, రెడ్ ఇలా లైన్స్ వచ్చేసి కాఫర్ జెరీలాగా బ్లౌజ్ ఉంటుంది. గంగా జమున బార్డర్ లాగా పైన ఎల్లో వచ్చి అడుగున రెడ్ వచ్చింది, రెడ్డే బ్లౌజ్ వచ్చింది, బాగుంది. ఇది కూడా చందేరి అండి. ఈ టెంపుల్ డిజైన్ బాగా ఫ్యాషను. ప్యూర్ టసర్లో కూడా నేను 2 చీరలు ఇచ్చా, ప్యూర్లో బాగుంది. ఇది కలర్ కాంబినేషన్. ఇదొకటి. ఇంకా లాస్ట్ పీస్ వచ్చేసి ఇది కూడా చందేరి, బాతిక్ స్టైల్. అది పౌటంచు, ఇది బ్లౌజు. ఓకే, ఇది శారీ. చాలా బాగుంది కలర్. ఇందులో కలర్స్ అడిగితే లేవు, సింగిల్ పీస్. ఇది కూడా సింగిల్ పీస్. చాలా వరకు సింగిల్ పీస్లు అండి ఇవన్నీ. నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి. ఇవేనండి శారీసు. మీకు కనుక నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ మస్ట్గా ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మంచి కలెక్షన్లతో మీ ముందుకు వస్తానండి. నమస్తే.